జై తెలంగాణ అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా ఒకసారి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డపైన ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఉన్నా। అంటే ఈ సామాజిక వర్గాల మీద ఎవరిపైన ఎవరికి ఆధిపత్యం ఉండదు। ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఒక పార్టీకి అధ్యక్షుడు కావాలి, ఒక పార్టీకి ఇంకేదైనా కావాలి అని అనుకున్నప్పుడు ఆ వివిధ రకాల పదవులు అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని అందరితో కలిసి ప్రజాక్షేత్రంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం పోటీ చేసి గెలిచి ఆ పదవులను పొందుతాం। అంతే తప్పితే ఒక రెడ్డినో, ఒక వెల్మనో, ఒక వైశ్యున్నో, ఒక వైష్ణవున్నో, లేకపోతే ఒక ముస్లింనో, ఒక బ్రాహ్మణున్నో తిట్టినంత మాత్రాన మనకు అధికారం రాదు। బీసీ సామాజిక వర్గాలు అన్నీ కలిస్తే ఒక ఫిగర్ ఉండొచ్చు, ఓసీ సామాజిక వర్గాలు అన్నీ కలిస్తే ఒక ఫిగర్ ఉండొచ్చు, ఎస్సీలు ఒక సామాజిక వర్గంగా వాళ్ళకు ఒక ఫిగర్, ఎస్టీలకు ఒక ఫిగర్, ఇవన్నీ కలిసినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుంది। తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అదే ఒక బీసీ నినాదం తను ఎత్తుకోవడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం। ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా కులగణనకు కానీ బీసీ పోరాటానికి మద్దతు ఇచ్చింది తప్ప ఏ రోజు వ్యతిరేకించలేదు। తెల్లవారితే రెడ్డి రెడ్డి అని చెప్పేసి రెడ్లను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న సమాధానం చెప్పాలి। అంటే బీసీ నినాదం పైకి రావాలి అంటే రెడ్లే నీకు అడ్డంగా ఉన్నారా? మరి ఆ రెడ్లే అడ్డంగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీగా పనిచేస్తున్న సందర్భంలో నువ్వు పదవికి రాజీనామా చేయి। నువ్వు గతంలో ఏం చెప్పినావు? రేవంత్ రెడ్డి నా పట్ల చాలా సానుకూలంగా స్పందించిండు, నా విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నాడు, ఆయన నాకు ఎంపీ టికెట్ ఇస్తానన్నాడు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నాడు, సరే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండు। ఆ రోజు నీకు ఏదైతే నీ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలతో పాటు అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు సహకరించిను, నువ్వు గెలిచినావు। గెలిచిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతా ఉన్నావు రెడ్లను। ఇవాళ సేమ్ అదే పార్టీలో చిన్నగా ఎక్కడైనా డిస్టర్బెన్సెస్ వస్తే ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, లేకపోతే వాళ్ళపైన పార్టీ విచారణ జరపడం, లేకపోతే వాళ్ళ వివరణ కోరడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు। మరి ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న నువ్వు ఈ రకంగా తిట్టినప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్పందిస్తలేటువంటి దానికి అర్థమైంది అంటే రెండు జాతీయ పార్టీలు కులాలను మతాలను నమ్ముకొని బ్రతికిన చరిత్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కనబడతా ఉన్నది। అంటే మళ్ళీ కుల మతాల ఏవైతే ఈ ఉద్రిక్తలకు తెరలేపిన మాట వాస్తవం కాకపోతే ఈ రెడ్డిని తిట్టేటువంటి తీన్మార్ మల్లన్న రెడ్డి క్యాబినెట్ని ఎందుకు పనిచేస్తూ ఉన్నాడు ఎమ్మెల్సీగా? ఆ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకుంటున్నాడు? అదే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఎందుకు తిరిగిండు? ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అని చెప్పుకుంటున్నాడు కదా। ఒకవైపు రాష్ట్రం అంతా బర్నింగ్ ఇష్యూస్ తోటి ఎక్కడికక్కడికి రోడ్లపైకి వచ్చేసి ధర్నాలు వివిధ రూపాల్లో అంగడైపోయి ఆగం అవుతూ ఉంటే ఆ రేవంత్ రెడ్డికే సహకరిస్తున్నాడు తప్పితే ఏవైతే ఈ తీవ్రమైనటువంటి సమస్యల పట్ల ఒకరు స్పందించిన తీన్మార్ మల్లన్న ఇలా తెల్లవారితే రెడ్లను తిట్టుతూ ఇంకా నిన్న ఒక మాట అంటున్నాడు, మేము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని కొంటాం అంటున్నాడు। ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కొనాలి? కాంగ్రెస్ పార్టీని, బీజేపీని ఎందుకు కొనద్దు? అంటే నువ్వు నాయకుడివి కావాలి, నీకు రాజ్యాధికారం కావాలి అంటే రెడ్లను తిడతానో, వెలుమలను తిడతానో, కాపులను కోమట్లను తిడతానో, వైశ్యంలను బ్రాహ్మణులను వీళ్ళని తిడతానో నువ్వు కావు। స్వతహాగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయా నువ్వు ఎమ్మెల్సీ అయినావు। అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటే నువ్వు నాయకుడివిగా, నేను కాదంటలేవు, నీకెవరో అడ్డుపడతలేవు। కానీ ఒక రెడ్డి కింద పని చేసుకుంటా, రెడ్డిని తిడతా ఉంటా, రెడ్డి సపోర్ట్ చేస్తాడంటే ఏదైతే ఈ జాతీయ పార్టీలు ఆడుతున్నటువంటి ఒక డ్రామా తప్పితే మరొకటి కాదు। 58 ఏళ్ళ అరిగోసపడ్డం పరాయి పాలనలో, 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా తెలంగాణ రాష్ట్రం నిలబడింది। గర్వంగా తెలంగాణ బిడ్డలు మేము తెలంగాణ వాసులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారి పాలనలో। ఇలా ఏ రాష్ట్రం కూడా తెలంగాణ కంటే మెరుగ్గా లేదు భారతదేశంలో బీజేపీ కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో। 58 అరగోసపడి 15 ఏళ్ల పోరాటం తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడే టైంలో అడ్డదారిలో అధికారం దొక్కడం కోసం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆడుతున్నటువంటి ఈ దొంగదారులే తప్పితే మరొకటి కాదు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనించాలి। నీ పోరాటానికి రెడ్లు అడ్డం వచ్చిండ్రా? నిన్ను పోరాటం చేయొద్దు అన్నారా? లేకపోతే నీకు ఏమైనా ఇబ్బందులు క్రియేట్ చేసిండ్రా? చలో కొట్లాడు, నువ్వు కొట్లాడి సాధించి ఎవరొద్దు అంటున్నారు।
అంటే ఎమ్మెల్సీ అయ్యేదాకా మాత్రం నీకు అందరి ఓట్లు కావాలి, అన్ని కులాల ఓట్లు కావాలి. ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత నాకు రెడ్ల ఓట్లు వద్దంటావు. ఇదేం పద్ధతి? ఇలా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏ సామాజిక వర్గం నుంచి గెలిచినా అన్ని కులాల ఓట్లను అడిగి అందరితోటి సఖ్యతగా వండుకుంటూ అందరి సహకారం అందరి ఆశీర్వాదం పొందితే మాత్రమే సాధ్యమైంది. ఇలా గర్వంగా నిలబెట్టిన తెలంగాణ బర్బాద్ అయిపోతూ ఉన్నది 14 ఏళ్ల పాలనలో. తీర్మాన్ మరణ ఒక ఎమ్మెల్సీగా నేను ప్రశ్నించే గొంతుగా అన్న వ్యక్తి ఈరోజు ఎందుకు స్పందించట్లేదు? ఏ ఒక్క సమస్య పట్ల స్పందించకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటే రేవంత్ రెడ్డి పాలన చాలా గొప్పగా ఉన్నది అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి పాలన గొప్పగా ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తానంటావు, రేవంత్ రెడ్డి కండు కప్పుకొని తిరుగుతావు, రెడ్లనేమో తిడుతావు. రెడ్లకు నీకేమైనా పాలి పగలున్నాయా? గెట్ల పగలు ఉన్నాయా? అంటే రెడ్లుగా ఉట్టడమే తప్పని దృష్టిలో తెల్లవారితే రెడ్లను తిట్టుకుంటూ బతుకుతూ ఉన్నావు. నీ నోటికి వచ్చిన బూతులు వాడుతూ ఉన్నావు. ఇది సరైన పద్ధతి కాదు. తీర్మాన్ మల్లన్న అనే వ్యక్తి ఒకసారి గుర్తెరగాలి. ఏ సామాజిక వర్గాన్ని తక్కువ చేసే హక్కు నీకు లేదు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటేనే ఒక రాజకీయం అవుతుంది, ఒక రాజ్యాధికారం వస్తుంది. తప్పితే నీ చిల్లర మర్రల మాటలతోటి కులాల పరువు తీయొద్దు, నీ పరువు కూడా నువ్వు తీసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.